వీళ్ళిద్దరూ ఒకే పార్టీ నేతలు, పైగా ఒకే జిల్లా కూడా. కలిసిమెలిసి ఉండాల్సింది పోయి కత్తులు దూసుకుంటున్నారు. స్వపక్షంలో విపక్షంలా ఇరువురు నేతలు కొట్టుకుంటోన్న తీరు పార్టీకి తలనొప్పిగా మారింది. వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలో కులాల ప్రస్తావన కూడా తెరపైకొచ్చింది. అగ్రవర్ణాలపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు చేస్తే సొంత సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేపై విరుచుకుపడుతుండడం ఇక్కడ మరో ట్విస్ట్. నాది కానిది అడుక్కోను, నాది అనుకుంటే వదులుకోను, గుడిలో పట్టు వస్త్రాలను కావాలనే లాక్కున్నాను అంటూ నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో జరిగిన ఘర్షణపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇది తన హక్కని వాదించారాయన. ఎమ్మెల్యే ఎంపీ గారి చేతుల్లో నుంచి లాక్కున్నాడు అని విమర్శించేవాళ్ళు అన్నారు. ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యునిగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన హక్కుని ఆయన అమలు చేశారని కొంతమంది అనుకున్నారు. ఒకవేళ లాక్కున్నారు అనే వాళ్ళకు కూడా నా సమాధానం ఏంటంటే, నేను లాక్కున్నాను, నాది కాని దాన్ని నేను అడుక్కోను, నా హక్కుగా వచ్చేదాన్ని నేను వదులుకోను. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య గొడవ కులాల వరకు వెళ్ళింది. పర్సనల్ గా అటాక్ చేస్తే ఎంతైనా భరిస్తా, కానీ జాతి జోలికొస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తా అంటూ తెగేసి చెప్పారు ఎమ్మెల్యే కొలికపూడి. నేను నిలబడతా, గట్టిగా మాట్లాడతా, కానీ నా గురించి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని, ఎవడో ఒక బూతు తిట్టాడని నా వ్యక్తిగతం గురించి నేను ఎప్పుడు బాధపడను. నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. నెమలి ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరం. అలాగని ఎమ్మెల్యే కొలికపూడి తీరు ఏమాత్రం సరికాదనే వాదనలు వినిపించారు పలువురు నేతలు. ఇన్ని అబద్ధాలు ఆడాలా ఎమ్మెల్యే గారు? మీ ఉద్దేశం ఏదో మీ కడుపులో పెట్టుకోండి. దీని మూలాన గోడ కింద నక్కలాగా కాచుకొని కూర్చున్న వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాంసం ముక్కలు అందిస్తుంటే, సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? తిరువూరులో అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదంటూ ఎమ్మెల్యేను విమర్శిస్తోన్న వాళ్లు ఉన్నారు. గతంలో లేని ప్రోటోకాల్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో నీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో, నెమలి వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో నీ ప్రస్థానం మొదలైంది. నీ పతనం మొదలైంది. కార్యకర్తలందరూ కూడా రోడ్డెక్కారు. నిన్ను సాగనంపటానికే తప్పనిసరిగా జరుగుతుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి నుంచి ఎమ్మెల్యే ఏం చేసినా అడ్డుకుంటామని తిరువూరు టీడీపీ ఎస్సీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మాకు ఒక్కసారి లైన్ దాటి మేము బయటికి రావాలనుకున్నప్పుడు ఎంతవరకైనా తెగిస్తాం, సాహసిస్తాం, ముందుకు వెళ్తాం. నిన్ను అడ్డుకోవడం మాత్రం తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఒక అడుగు వేయడం జరిగింది. అడ్డుకుంటాం. ఈ అంశం పైన ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. దాని మీద నేనేం వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చెప్పాను, నమలగూడి గురించి వచ్చిన ఏ విషయంలోనూ నేను మాట్లాడను అని ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎస్సీ ఎస్టీ వర్గాల నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తన ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులను డమ్మీలుగా చేసి అధికారం చెలాయించాలని కొందరు చూస్తుంటారు. ఇలాంటివి తన దగ్గర సాగబో అంటూ ఎమ్మెల్యే కొలికపూడి కామెంట్ చేశారు. అయితే దీనికి పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్టీ లేకపోతే ఎవరైనా సున్నానే, వ్యక్తిగత ఇమేజ్ తో ఎవరూ గెలవలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.